రెడ్డి, రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్, ప్రభుత్వ మహిళా కళాశాల గుంటూరు. మేము ప్రభుత్వంలో పనిచేశాం కాబట్టి లాస్ట్ రిటైర్డ్ అయ్యాను. అన్ని ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా అన్ని కాలేజీ చాలా అట్లా పనిచేశాను. నేను కాలేజీలో పనిచేయక ముందు ఈ స్కూల్ నుంచి మొట్టమొదటిసారి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ BAR సెంటర్ దాంట్లో సైంటిస్ట్ జాయిన్ అయ్యా. అట్ ది ఏజ్ ఆఫ్ 21. అట్ ది ఏజ్ ఆఫ్ 21లో నేను సైంటిస్ట్ని. ఆ బార్కులోనే 2-3 పేపర్ కూడా పబ్లిష్ చేశాను అప్పుడే. ఆ తర్వాత IICT హైదరాబాద్లో పోస్టులు పడితే మళ్ళీ అక్కడికి వచ్చా సైంటిస్ట్గా. అక్కడ కూడా 2-3 పేపర్ పబ్లిష్ చేశాను రీసెర్చ్లో. ఆ తర్వాత బొంబాయిలో ఉన్నప్పుడు బాబా బొంబాయిలో ఉండేది. బొంబాయి ఆ రోజు నేను పోవాలంటే 3 రోజులు పట్టేది మా కోనక నుంచి బొంబాయిలో బాబా సెంటర్కి. ఏది తారాపూర్లో అభివృద్ధి కేంద్రం చూడండి, దాంట్లో నేను పనిచేసేది. ఆ కోనక నుంచి ఆ ఊరు పోవటానికి అప్పుడు బస్సులే తప్పితే 2 లేవు. బస్సులు కూడా ఒకటో, హైదరాబాద్ కూడా 2 బస్సులు. అవి మిస్ అయితే గోయిందా. అక్కడ నుంచి మళ్ళీ బొంబాయి, హైదరాబాద్ నుంచి కూడా బొంబాయి పాటు 2 రైలు, అది మిస్ అయితే ఆ రోజు పోయిందా. ఆ విధంగా మనం చాటపోట కష్టమై ఇబ్బంది పడి హైదరాబాద్లో పోస్టులు పడితే అప్పుడు హైదరాబాద్ IICTకి వచ్చా సైంటిస్ట్గా. ఆ తర్వాత నేను బొంబాయిలో ఉన్నప్పుడే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చర్ పోస్టులు పడ్డాయి. నేను ఆ పోటీ పరీక్షలు పాస్ అయి లెక్చర్గా ఉద్యోగం వచ్చింది. అప్పుడు నాలాంటి పల్లెటూళ్ళలో పుట్టే పల్లెటూళ్ళు పెరిగినా కానీ చదువు, జ్ఞానం, మంచితనం ఉంటే ఏదైనా సాధించవచ్చును అని పిల్లలకు చెప్తే నాలాగనే ఊరికి 2 బాగుపడితే దేశం బాగుపడుతుందని ఆ సైంటిస్ట్ కోర్స్ వదిలేసి లెక్చర్గా వచ్చాను. ఇంకా లెక్చర్ నాది కెమిస్ట్రీ సబ్జెక్ట్ కాబట్టి మరి ఎంతో మంది డాక్టర్లు అయ్యారు. ఎంతో వేలల్లో ఇంజనీర్లు ఉన్నారు. నేను డాక్టర్ చెప్పినప్పుడు డాక్టర్లు ఏమో ఇంకా వేలు తగ్గ దాంట్లో 100లో ఉన్నారు. ఎందుకు? డాక్టర్ సీట్ తక్కువ కాబట్టి. మరి ఆ విధంగా మరి నేను తెలియనట్టు ఎవరు లేరు. అదేవిధంగా రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ళ లైఫ్ సిటీ నేనే స్థాపించాను. తర్వాత పిడుగురాళ్ళ రోటరీ క్లబ్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు పిడుగురాళ్ళలో లెనిన్ నగర్లో ఓవర్ హెడ్ ట్యాంక్ చూడండి, ఆ ట్యాంక్ నిర్మించింది, మంచిళ్ళు ఇచ్చింది లెనిన్ నగర్ మొత్తానికి నేనే. ఈ గవర్నమెంట్ లేనప్పుడు, పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంత బెంచీలు కుర్చీలు లేవు, కింద కూర్చునేవాడు. పిడుగురాళ్ళ మండలం అన్ని హై స్కూళ్ళకి పిల్లలందరూ కూర్చొని కుర్చీలు బెంచీలు ఇప్పించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇది అప్పుడు గవర్నమెంట్ స్కూల్ కాదు కాబట్టి మరి తర్వాత చేరినా కానీ మేము అప్పుడు కొన్ని ఫెసిలిటీస్ మా పరిస్థితుల్లో చేయలేకపోయాను. కానీ ఇప్పుడు మళ్ళీ ధైర్యం వచ్చింది. ఏది గవర్నమెంట్లో కలిసిన తర్వాత ఇప్పుడు మా రోటరీ మెంబరే ఒక డోనార్ ముందుకొచ్చారు. సార్, మా మామయ్య గారు కూడా ఇక్కడ చదివారు, అందుకని ఆయన చెప్పిన గైడెన్స్ తోటి నేను ఇంత బాగుపడ్డాను. ఆయన GBR మైనింగ్ కంపెనీలో 1 ఆఫ్ ది డైరెక్టర్. ఇప్పుడు మా పిడుగురాళ్ళ రోటరీ క్లబ్కి పిడుగురాళ్ళ హై స్కూల్ చూడండి, జిమ్ ఉంది అక్కడ. ఆ జిమ్కి ఎంత ఖర్చు అయింది ఆయన కట్టించారు. తర్వాత ఇస్త్రీ పెట్టించాం 100 మందికి పిడుగురాళ్ళ టౌన్లో గ్యాస్ ఇస్త్రీ పెట్టు. ఆ 100 ఇస్త్రీ పెట్టు కూడా ఆయన ఇచ్చింది. తర్వాత ఎందుకంటే వ్యాపారం చేసిన తోపుడు బండ్లు ఉంటాయి, అవి కూడా పిడుగురాళ్ళ ఒక 10 ఇస్తే దానికి కూడా ఆయన డబ్బులు ఇచ్చారు. ఆయన మన మీటింగ్లో కలిసి, మాస్టారు అంటే నేను పలానా పిల్లల స్కూల్లో అండి మా మామయ్య గారు చదివాడని, ఎక్కడ ఏంటని అడిగితే నాకు పక్కన ఈయన కూడా పిల్లల స్కూల్లో చదివాడయా ముత్తారెడ్డి గారు, ఆయన అడగమన్నారు. అప్పుడు మేమిద్దరం పరిచయం. అప్పుడు ఫస్ట్ పరిచయం. ఏ సంవత్సరం చదివారు సార్ మీరు? ఏ సంవత్సరం చదివారు ఇక్కడ? హైదరాబాద్ 75. ఇప్పుడు 73. ఇప్పుడు ఆ విధంగా ఆయన పరిచయం అయిన తర్వాత ఈ రోటరీ క్లబ్ మీకు సహాయం చేస్తున్నారు కదా సార్, మరి మాకు కూడా పిడుగురాళ్ళకి కాకుండా చిన్న చిన్న పల్లె కోసం మీరు సహాయం చేసినట్టయితే మరి మీ మామగారి పేరు గుర్తుండాలంటే, మీ నాన్నగారి పేరుగా మీ మామగారి పేరు గుర్తుండాలంటే మరి పిల్లల స్కూల్ మీరే చెప్పారు, జీవీ చెప్పారు హై స్కూల్ అని, మరి దానికి కూడా ఏదో ఒక సహాయం చేస్తే మరి నేను మీరు ఇద్దరు సహాయం చేసినట్టయితే మన చదువుకున్న స్కూల్కి మనం డెవలప్ చేసిన అవుతాం అని చెప్పారు. అటైతే మీరు పోయి ఇప్పుడు ఏ లోపాలు ఉన్నాయో, ఏ లేవో అయితే రాసుకోనండి, దాంట్లో మనకు సాధ్యమైనంత సహాయం చేస్తాము అని నాకు హామీ ఇచ్చారు.
డిపార్ట్మెంట్ అయింది రాజశేఖర్ మాట్లాడు. మేము ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసి ఏమేమి ముఖ్య అవసరమో అవన్నీ కూడా మీకు ఇప్పిస్తామని ఇప్పుడే హెడ్ మాస్టర్ చెప్పారు. అదేవిధంగా మా రోటరీ క్లబ్ తరఫున మీకు ఆల్రెడీ అమ్మఒడి డబ్బులు పడి అందరికి. ఇప్పుడు మా రోటరీ క్లబ్ తరఫున ఏంటంటే ఒక స్కీమ్ పెట్టారు. ఈ సంవత్సరం స్కీమ్ స్కూల్ పెంచే డెస్క్లు మేము సొంతం చెప్తున్నాం. ఏం పెట్టారంటే హై స్కూల్కి వచ్చే అమ్మాయిలకి 1700 రూపాయలు కడితే మేము మీకు సైకిల్ ఇస్తాం. మామూలు 6,000 7,000 ఇట్లా మా ఊళ్ళో ఎంట్రన్స్ పానికి పోయా ఇప్పుడు ఎన్ని కాకుంది 4 ఆడపిల్లలు మాస్టారు మాకు ఇవ్వండి పేరు రాశారు. అలా వాళ్ళే డబ్బు అమ్మఒడి పడ్డాయి డబ్బులతో. నేను అనుకున్నా నేనే ఒకరికి ఇద్దరు ఇద్దామని పోయాను, ఇద్దరికి ఇద్దామని. వాళ్ళే 2 ఇస్తానంటే ఇంక 4 వాళ్ళే పేరు చెప్పాను. మేము కూడా 1700 కడతాం, మాకు కూడా సార్ అలా. అందుకని మీకు కూడా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి నాకు కూడా ఊరు దూరం ఉందండి, లేకపోతే అన్నా నుంచి వస్తున్నాను అటు నుంచి వస్తున్నాను సైకిల్ ఉంటే బాగుంటుంది అనుకుంటే మరి మీరు కూడా హెడ్ మాస్టర్ చెప్పి 1,700 రూపాయలు డబ్బు కడితే 5వ తారీఖు లోపల డబ్బు కట్టాలి. ఈ నెల చివరిలో మీకు సైకిల్ ఇస్తాం. రోటరీ కప్ అది మేము ఈ సంవత్సరం రోటరీ స్కీమ్ మొన్న చెప్పిన ఇస్త్రీ పెట్టిలు ఇచ్చాం. పోయిన సంవత్సరం తోడు బండ్లు ఇచ్చాం. తర్వాత ఈ కుంటోళ్ళకేమో ట్రై సైకిల్స్ ఇచ్చాం. పోయిన సంవత్సరం స్కీమ్ అది. ఈ సంవత్సరం అమ్మాయికి సైకిల్ దాకా హై స్కూల్ చదివేవాడు మా రోటరీలో. రెండో విషయం చెబుతున్నాను. ఇప్పుడు మరి నేను ఆ పొజిషన్కి వచ్చి అంటే బార్లో సైంటిస్ట్ సెలెక్ట్ అయ్యానంటే కారణం ఏంటో తెలుసా? అది కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే మీరు కూడా నాలా ఇంప్రెషన్ మంది ముందుకు వస్తారు. ఈ స్కూల్లోనే పిఎస్ మాస్టర్ ఉన్నాడు, కొత్త వెంకటేశ్వర గారు, రిటైర్డ్ అయ్యారు. ఎప్పుడు నేను 8th క్లాస్లో జనరల్ మ్యాథమెటిక్స్ అప్పుడు ఇక్కడ టీచర్ దొరక్క మన మామూలుగా హెడ్ మాస్టర్ అదే కాంపోజిట్ జనరల్ డివైడ్ చేస్తే మ్యాథ్స్ టీచర్ లోడ్ ఎక్కువై 8th క్లాస్లో ఓపెన్ చేయలే. కానీ ఇక్కడ 9th క్లాస్కి వచ్చేవాళ్ళ ఈ హై స్కూల్లో పనిచేసే మాస్టర్ పిల్లలు 5 ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఏమండి మా పిల్లలు బయటికి పంపుతా, కాంపోజిట్ ఎక్కడ చదివిస్తాం, లేకపోతే ఎక్కడన్నా సపరేట్ గా కాంపోజిట్ ఎక్కడ పెట్టించండి అని హెడ్ మాస్టర్ రిక్వెస్ట్ చేశారు. కొంచెం లోడ్ ఎక్కువైనా కానీ ఎక్స్ట్రా క్లాస్ తీసుకోమని. అప్పుడు 9th క్లాస్లోనే ఇక కాంపోజిట్ ఎక్కడ పెట్టారు. కాంపోజిట్ 2 ఉండే అనమాట. మరి ఆ కాంపోజిట్ జనరల్లో నేను జనరల్ కూర్చున్నా, ఇక్కడి నుంచి రోజు పోయి రాలేక హోంవర్క్ చేయలేక. మరి నేను జనరల్ యాక్టర్ కూర్చుంటే ఈ పిఎస్ మాస్టరే నాకు వచ్చాడు ఫస్ట్. నేను బోర్డు మీద లెక్క రాయలే చేసి చూపించాడు లెక్కని స్పీడ్గా. నువ్వు ఇది తెలియగలడు జనరల్ లెక్కలేదురా, నువ్వు కూడా కాంపోజిట్కి పోరాడు రాయనే. సార్ నేను పానికి పోవాలి సార్, ఎన్ని లెక్కలు ఎక్కువండి, నేను చేత కాదండి అంటే ఇక్కడ 8th క్లాస్లో ఉన్న కాంపోజిట్ లెక్కలు ఉన్న సిద్ధాంతాలన్నీ నేను సపరేట్ క్లాస్ తీసుకొని మీకు అర్థమైందని చెప్తాను. కాంపోజిట్ లెక్క ఓన్లీ జనరల్ లెక్క చదివే అక్కడ వేరు, కాంపోజిట్ లెక్క చదివి ఫ్యూచర్ వేరని చెప్పాడు. అప్పుడు నేను కాంపోజిట్ లెక్క మారాను. అప్పుడు మేము 10th క్లాస్ రాసినప్పుడు జయాంధ్ర వచ్చింది స్ట్రైక్. ఏది ఆగస్ట్ నెల క్లాసులు జరిగినాయి, క్లోజ్ అయిపోయింది. ఫిబ్రవరి నెల క్లాసులు మొదలైనవి, ఏప్రిల్ నెల ఫంక్షన్ పెట్టారు. అప్పుడు మేమేం చదవలే, మధ్యలో క్లాసులు లేక ట్యూషన్లు, మా కానికలు ట్యూషన్లు పడేవి. నేను కూడా వ్యవసాయ పనులు పోయి కూలి చేసుకున్నా. కానీ ఆర్డీ పాస్ అయ్యాను అప్పుడు 10th క్లాస్ కాంపోజిట్ లెక్కలతో. ఎస్ఎల్ కాలేజీలో ఎంపీ హెచ్ఈ సీట్లు, సిఈ సీట్లు, బైపీ సీట్లు అన్నీ అయిపోయినాయి. 120 సీట్లు 120 చొప్పున. ఎంపీసీలు మాత్రం అప్పుడు 50 మంది జాయిన్ అయ్యారు. ఇంకా 60 సీట్లు మిగిలి ఉన్నాయి. ప్రిన్సిపాల్ వేసి ఒక మాట అన్నాడు, ఎవరైతే కాంపోజిట్ లెక్క చదివారో ఎంపీ సీట్లు ఖాళీ ఉండగా ఆర్డీ పాస్ అయిన వచ్చి జారండి, ఇక మిగిలిన వాళ్ళ 20 సీట్లు వెళ్ళిపోయింది అన్నాడు. అప్పుడు నాకు కాంపోజిట్ లెక్కల గురించి చెప్తే ఆర్డీ పాస్ అయినా కానీ నాకు ఎంపీ సీట్ ఎస్ఆర్ కాలేదు. క్లాస్ కట్టండిరా. ఎంపీ కాంపోజిట్ లెక్కలు ఈ మాట చెప్పండి, ఆయన కాంపోజిట్ చేరింది, నాకు ఎంపీ సీట్ వచ్చింది, లేకపోతే ఎస్ఆర్ కాలేజ్ సీట్ వచ్చేది కాదు, ఈ పొజిషన్ వచ్చేది కాదు నాకు. అది ఒక గొప్పతనం. తర్వాత ఇంకా ఇంటర్మీడియట్లోకి వచ్చేవారికల్లా బాగా మా రూమ్మేట్స్ బాగా సహాయం చేశాను నాకు. నేను కూడా కోటప్ప తిన్నాలప్పుడు కానీ సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ రోజు సెకండ్ షో చూడటానికి పోయి ఇంకా పండుకొని క్లాసులు కూడా పోయేవాళ్ళు సగం మంది. మా రూమ్మేట్స్ ఏం చేశారు, వార్నింగ్ ఇచ్చాను నాకు, నువ్వు కనుక ఒక ఫస్ట్ నెలలో
నువ్వు కూడా ఆ విధంగా వాళ్ళలాగా తిరిగేదట్టయితే మా రూమ్ వెకెట్ చేసి ఇంకొకటి మంచివాడిని చూసుకుంటాం. కానీ మాలాగా నువ్వు కూడా కూర్చొని హోంవర్క్ చేస్తే అన్ని లెక్కలు చేస్తే మా దగ్గర ఉండు, లేకపోతే రూమ్ మారమన్నాడు. నేను రూమ్మేట్స్, హాస్టల్ రూమ్మేట్స్. నేను కూడా నాకు ఆలోచన వచ్చింది, సినిమాలు పోతే వస్తే చదివితే ఇంజనీర్ కావచ్చున్నారు, నేను కూడా ఎందుకు చదవకూడదని వాళ్ళతో పాటు ఎక్కడే పోకుండా చదవడం మొదలుపెట్టాను. అప్పుడు ఇంటర్మీడియట్లో కూడా నాకు 75% వచ్చింది. వాళ్ళకి 85% వచ్చింది. వాళ్ళు నేరుగా ఇంజనీరింగ్ సీట్లో ఆంధ్రాలో వచ్చినాయి, నాకేం కర్ణాటకలో వచ్చింది. ఆ మార్కులకి ఆ రోజు ఇంటర్మీడియట్ మార్కులకి ఇంజనీరింగ్ సీట్ ఇచ్చేవాడు కాదు. కర్ణాటకలో కన్నడ భాష అంటారు, మనమే తెలుగులో చదివాం. అక్కడ కన్నడ భాష నాకు అర్థమైందో కాదు, ఇంగ్లీష్ కూడా బాగా రాదు. అందుకని నేను మళ్ళీ బీఎస్సీ చేయాను. నా సీటుకి వచ్చి ఇంజనీరింగ్ సీట్. బట్ బీఎస్సీ కాదు, నాకంటే తెలుగు రాదు, నేను పోయి చేయలేక బీఎస్సీ నేనే ఫస్ట్. బీఎస్సీలో సెకండ్ ఇయర్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉండేది. ఆర్గానిక్ కెమిస్ట్రీ 60 సంపాదించాను, 60 మార్కులు వచ్చింది. అప్పుడు కెమిస్ట్రీ మాస్టర్ పిలిచి, వరే నువ్వు లెక్కలు బాగా చేస్తావు, లెక్కలు తీసుకున్న మెయిన్ స్పెషలైజేషన్, లెక్కలు పోతే ఓన్లీ టీచర్ అవుతావరా, అదే నా కెమిస్ట్రీ ఒక సైంటిస్ట్ కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు అని కొత్త మాస్టర్ అని చెప్పాడు. ఆయన కూడా నాకు బోధన్నాడు. ఇక వారం రోజుల తర్వాత నాకు ఐడియా వచ్చింది, ఓ కెమిస్ట్రీలో పోతే మంచి భవిష్యత్తు ఉంది కదా అని మ్యాథ్స్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్. కెమిస్ట్రీ మళ్ళీ ఫస్ట్ ఇయర్లో నాకే సెకండ్, మళ్ళీ ఫైనల్ ఇయర్ నాకే ఫస్ట్ మార్క్ వచ్చింది. నాకు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ. ఎంఎస్సీ కెమిస్ట్రీ సీటు నేను ఎస్ఆర్ కాలేజ్ చదవబట్టి A to Z ప్రాక్టికల్ మొత్తం చేయించేవాడు. మా చేతి వాళ్ళు చేసి మాకు చేసి మా చేత రిజల్ట్ వచ్చి నాకు చేయించేవాడు. తప్పైనా అంత బాగా ప్రాక్టీస్ చేయించేవాడు ఎస్ఆర్ కాలేజ్లో. కెమిస్ట్రీ అంత డిపార్ట్మెంట్ అంత గట్టిగా ఉండేది. అందుకని ఇక ఆంధ్ర యూనివర్సిటీ పోయినా కానీ అక్కడ కూడా ఇదే విధంగా చదివాను. ఫైనల్ ఉన్నప్పుడు బాబా అడ్మిషన్ ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఒక 100 ఇండియా లెవెల్ 100 మంది సైంటిస్ట్ తీసుకుంటారు. కెమిస్ట్రీ 100 మందిని, ఫిజిక్స్ 100 మందిని, ఇంజనీరింగ్ బ్రాంచ్లో 6 బ్రాంచ్లు 600 మంది తీసుకొని తయారు చేస్తారు. ఇండియా లెవెల్ 100 మంది నేను అప్పటిగా సెలెక్ట్ అయిన భావంతో సైంటిస్ట్. అప్పుడు ఎస్ఆర్ కాలేజీలో ఇతర సార్ కూడా, అరే అంతకుముందు తెలుగు ఉంటాగా చాలా మంది తయారు చేశారు, ఇంటర్వ్యూ కాలేదు, నువ్వు పోయావు, సెలెక్ట్ అయ్యావు, ఫస్ట్ టైం ఎస్ఆర్ కాలేజ్ అందులో సైంటిస్ట్ అని నువ్వేరా అని పొగిడారు. అదృష్టం. మరి 22 సంవత్సరాలు నాకు ఏది సైంటిస్ట్ ఈక్వల్ టు ఐఏఎస్ ఈక్వల్ టు క్యాడర్. మరి 22 సంవత్సరాలు గజెట్ వస్తున్నాయా చూడండి. తర్వాత లెక్చర్ పోస్ట్ గజెట్, నాకు ఇష్టం లెక్చర్ పోస్ట్ ఇచ్చాను. నేను క్లాసులో పాఠం చెప్తే పిల్లలందరూ కూడా ఏ విధంగా గైడ్లైన్స్ ఇచ్చేవాడిని. వాళ్ళందరూ నాలాగానే చదువుకోవాలి, నేర్చుకోవాలి, బాగుపడందరూ చదువుకున్నారు, బాగుపడ్డారు. ఆ మార్క్స్ అదే చెప్తారు, ఆయన ఎదురేరా ఇంత ఎదురేరా అని నెగ్లెక్ట్ పాలనలోనే వ్యవసాయం చేసుకుంటారు. అది మీరు ఆలోచించండి. నేను కూడా చదువుకోవాలన్నా, ఊళ్ళోనే ఉండిపోవాలన్నా, లేకపోతే నాలాగనే పెద్ద. ఇప్పుడు నేను ఆ రోజుల్లో ఇండియా మొత్తం తిరిగాను. ఏది ఎంఎస్సి మార్కులతో ఎన్టీపీసీ, ఓఈటీసీ, బీఆర్సీ, ఎన్ఐ, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఉన్నాయి. అన్ని కూడా 2 and 4 ఛార్జీలు పిలిచేవాళ్ళు మమ్మల్ని, ఏది ఫస్ట్ క్లాస్ ఉంది కాబట్టి. మరి ఇండియా మొత్తం తిరిగి అప్పుడు నేను ఆ డబ్బు లేదు, గవర్నమెంట్ డబ్బులతో గవర్నమెంట్ ఉద్యోగం చేయడానికి. తర్వాత ఇంకా లేచారు. నేను మా బాబు ఇద్దరు, పెద్దవాడు నేను పార్కులో సైంటిస్ట్ అయ్యాను, వాడు కూడా 22వ సంవత్సరంలోనే ఎంటెక్ ఐఐటి ఢిల్లీలో చదివి ఇస్రో అంటే ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే శాటిలైట్ డిజైన్ చేస్తారు, దాంట్లో సైంటిస్ట్ సెలెక్ట్ అయ్యాడు. ఒక శాటిలైట్ డిజైన్ చేశాడు, బయట పంపించాడు. మరి మా చిన్నబాబు కూడా ఇంకా ఫస్ట్ అటెంప్ట్ లో డాక్టర్ సీట్ రాక 2000 ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఓసి వాళ్ళ కొంత 1000 రూపాయలు సీటు. అందుకని అన్నలాగా నేను కూడా బీఫామ్ చదువుతా, ఎంఫామ్ చదువుతాను, అది వద్దులేని చదివాడు. వాడు కూడా ఇప్పుడు 20 కొత్త మందులు తయారు చేశాడు. తర్వాత ఒక ల్యాబ్కి R&D ఫార్మేషన్ హెడ్, ఇండియాలోనే 5 lakhs per month జీతం వాడు. అదే కాకుండా ఈ తయారు చేసిన కొత్త మందులన్నీ వేరే దేశాల్లో ప్రొడక్షన్ చేసి అదే కాంపోస్ట్ చేసి చూపించాలి. అందుకని వాడు నేనన్నా ఏది మా అబ్బాయి ఉన్నాడు కాబట్టి అమెరికాలో 2-3 సార్లు తిరిగి వచ్చాయి, వేరే దేశాలు 2 సార్లు కంట్రీలు పోయి వచ్చారు. మా చిన్నబాబు దాదాపు 30 కంట్రీలు తిరిగి వచ్చాడు. ఏది మందులు తీసుకురావడానికి.
చూడండి మన దగ్గర తెలివి సబ్జెక్ట్ ఉంటే ఎంత ఎంజాయ్ చేయొచ్చో, ఎంత బాగుపడతారో మీరు ఆలోచించుకోండి. అందుకని మీరు కూడా కొంతమంది నాలాగనే కష్టపడి చదివి సబ్జెక్ట్ ఫండమెంటల్ నేర్చుకొని అన్నీ కూడా క్లారిటీగా ఉన్నట్టయితే మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంది. పాఠాలన్నీ నేర్చుకుని శుభ్రంగా అర్థం చేసుకొని నేర్చుకోవాలి, బట్టి కొట్టి కాదు. అర్థం చేసుకున్న అందరికి ఉద్యోగాలు వస్తాయి. బట్టి కొట్టేవాడికి నేను చెప్పలేదు గ్యారెంటీ. అందుకని మీరు కూడా నాలాగనే గట్టిగా చదువుతారని ఆశిస్తున్నాను. ఇంకా